శ్రీ సాయి సచ్చరిత్ర ప్రారంభం. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయై నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. ప్రారంభించిన కార్యం నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని విద్వజ్జనులు తమ ఇష్టదేవతల అనుగ్రహ ప్రాప్తి కొరకు ముందుగా మంగళాచరణాన్ని ఆచరిస్తారు. కారణం, మంగళాచరణం వలనే కలిగే ప్రయోజనం సర్వ విఘ్న నివారణం, ఇష్టార్థ సిద్ధి మరియు అందరికీ అభివందనం జరుగుతుంది. మొదట తొలి పూజితుడైన వక్రతుండ హేరంబమూర్తి, చతుర్దశ విద్యలకు అధిపతి, మంగళ రూపుడగు గజాననుడైన గణపతికి నమస్కారం. నీ ఉదరం చతుర్దశ భువనాలకు ఆలవాలం, అందుకే నిన్ను లంబోదరుడని అంటారు. భక్తుల విఘ్నాలను తొలగించడానికి నీ హస్తమందు పదునైన పరశువును ధరించావు. విఘ్నాలనే విఘాతాలను తొలగించే గణనాథ గజానన, నా ఈ వచనాలను ప్రసాదికంగా అనుగ్రహించు. నీకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నీవు భక్తులకు సహాయకారివి. నీ కాలి కడియం కింద విఘ్నాలు నశిస్తాయి. నీ కృపా కటాక్షంతో దారిద్ర్యం దూరంగా పారిపోతుంది. నీవు భవావరణాన్ని దాటించే నౌకవు, అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతివి. నీవు బుద్ధి సిద్ధులను సహితంగా నన్ను ప్రసన్నంగా చూడు. జయ జయ మూషిక వాహన, విఘ్నాలను నరికివేసే గిరిజానందన, మంగళవదన, నీకు నా అభివందనములు. కార్యం నిర్విఘ్నంగా పరిపూర్తి కావటానికి, మంగళప్రాప్తికి ఇష్టదేవతలకు నమస్కరించే శిష్టాచారాన్ని నేను పాటిస్తున్నాను. ఈ సాయియే గజాననుడైన గణపతి, ఈ సాయియే పరశువును చేతబట్టుకుని విఘ్నాలను తొలగించేవారు. వీరే స్వయంగా తమ లీలలను వర్ణిస్తారు. సాయియే బాలచంద్ర గజాననుడు, ఏకదంత గజకర్ణుడు. వీరే విరిగిపోయిన దంతంతో విఘ్న కానలను విచ్ఛేదనం చేసేవారు. వీరే. ఓ సర్వమంగళ మాంగళ్య లంబోదర గణాధీశ అభేదరూప సాయి దయామయ, మమ్ము ఆత్మానంద నిలయానికి తీసుకువెళ్ళండి. ఇప్పుడు బ్రహ్మకుమారి చాతుర్య లహరి అయిన సరస్వతికి నమస్కారం. ఈమె నా జిహ్వను హంసగా చేసుకుని దానిపై ఆరూఢురాలగుగాక. బ్రహ్మ వీణను చేతపట్టుకుని నొసట ఎర్రటి కుంకుమరేఖతో ధవళ వస్త్రాలను ధరించి హంసవాహిని నన్ను కరుణించు. జగన్మాత అయిన ఈ వాగ్దేవత యొక్క అనుగ్రహం లేకపోతే ఈ సారస్వత కథా రచన నాకు సాధ్యమా? జగజ్జనని వేదమాత విద్యా విభవ గుణసరిత సాయి సమర్థుని చరితామృతాన్ని నా ద్వారా అందరికీ పానం చేయించు. సాయియే భగవతి, సాయియే సరస్వతి భక్తులను ఉద్ధరించటానికి ఓంకార వీణను చేతధరించి తమ చరితాన్ని తామే గానం చేస్తున్నారు. సృష్టి స్థితి లయ కారకులు, సత్వ రజస్ తమో గుణకారులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కారములు. ఓ సాయినాథ స్వప్రకాశ, మీరే మా గణాధీశులు. మీరే మాకు సావిత్రి, పతి, రమాపతి, ఉమాపతి కూడా. మీరే మా సద్గురువు. భక్తులను భవ నదిని దాటించి తీరానికి తీసుకువెళ్లే నౌక మీరే. పూర్వజన్మల పుణ్యమేదో లేనిదే మాకు మీ పాదాల వద్ద ఆశ్రయం లభిస్తుందా? సకల జనులు దుఃఖాలను తొలగించే క్షీరసాగర నివాసి మా కులదేవత అయిన ఆదినారాయణునకు నమస్కారము. పరశురాముడు సాగరాన్ని నెట్టిన కారణంగా నిర్మాణమైన నూతన భూభాగాన్ని కొంకణమని పేరు. కేరళ అంటే అక్కడ నారాయణుడు ప్రకటనమయ్యాడు. సకల జీవులలోనూ అంతర్యామిగా ఉంటూ తన కృపా దృష్టితో నియమంగా వారి సంరక్షణ చేస్తున్నాడు. నేను వారి ప్రేరణకు ఆధీనుణ్ణి. అట్లే భార్గవుడు యజ్ఞ సమాప్తి కొరకు తీసుకువచ్చిన గౌడదేశీయ మహాముని అయిన మూల పురుషునికి అత్యాదరంగా నమస్కరిస్తున్నాను. ఇప్పుడు పూర్వజులైన గోత్రస్వామి భరద్వాజ ఋషీశ్వరునికి, ఋగ్వేద శాఖకు చెందిన ఆది గౌడ బ్రాహ్మణులకు వందనం చేస్తున్నాను. తరువాత భూమిపైన పరబ్రహ్మ అవతారులైన బ్రాహ్మణులకు, యాజ్ఞవల్క్య, భృగు, పరాశర, నారదాది మునీంద్రులకు నమస్కారం. పరాశర సుతుడైన వేదవ్యాసుడు, సనకస నందన సనత్ కుమారులకు, సుకునకు, సూత్ర కారకుడైన సౌనకునకు, విశ్వామిత్ర వశిష్ఠులకు, వాల్మీకి, వామదేవ, జైమిని, వైశంపాయనాది నవయోగేంద్రులకు చరణాలకు సాష్టాంగ ప్రణామాలు. ఇక నివృత్తి జ్ఞానేశ్వర, ముక్తాబాయి, సోపాన ఏకనాథ, జనార్దన స్వామి, తుకారాం, కాన్హోబా, నరహరి మొదలగు సాధు సజ్జనులకు నమస్కారం. ఈ గ్రంథంలో అందరికీ పేర్కొనుటకు అవకాశం లేదు కనుక అందరికీ ప్రణామం చేసి నేను వారి ఆశీస్సులను వేడుకుంటున్నాను.
ఇక ప్రపంచం నిరర్ధకమని తెలుసుకుని బదరీ కేదారనాథులో స్థిరపడిన పుణ్యాత్ములైన నా పితామహుడైన సదాశివునకు నమస్కారం. తరువాత కంఠముందు రుద్రాక్షలు ధరించి ఆరాధ్య దైవమైన సదాశివుని సదా ఆరాధించిన నా పితృదేవునికి నమస్కారము. నాకు ఈ జన్మను ఇచ్చి అహోరాత్రులు కష్టపడి నన్ను పోషించి నా తల్లికి వందనం. ఆమె ఉపకారాన్ని ఎంత స్మరించను. చిన్నతనంలోనే కన్న తల్లి నన్ను వదిలిపోగా నన్ను మా పిన్ని కష్టపడి పెంచింది. ఆమె అనవరతం హరిస్మరణలో ఉండేది. ఆమె చరణాలకు నమస్కారం. అందరికీ పెద్దవాడు, అనుపమానమైన సోదర ప్రేమతో నా కొరకు ప్రాణాలను సహితం ఇవ్వగలిగిన మా పెద్ద అన్నయ్య పాదాలకు శిరస్సు ఉంచుతున్నాను. ఇక శ్రోతలకు నమస్కారం చేసి ఏకాగ్ర మనసుతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీరు పరధ్యానంలో ఉంటే నాకు శాంతి ఎక్కడిది? శ్రోతలు గుణవంతులు, చతురులై ఉండి కథాశ్రవణమందు ఆతురతతో ఉంటే వక్తకు ఉత్సాహం, సంతోషం కలుగుతుంది. శ్రోతలు సావధానంగా లేకపోతే ఈ కథకు ఏం ప్రయోజనం? అందుచేత ప్రసన్న చిత్తంతో శ్రవణం చేయండని మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నాకు పాండిత్యం లేదు. నేను గ్రంథపారాయణం కానీ సత్కథా శ్రవణం కానీ చేయలేదు. ఇది మీకు బాగా తెలుసు. నా అవగుణాలను, నా లోపాలను నాకు పూర్తిగా తెలుసు. అయినా గురువు యొక్క వచనాన్ని పాటించాలని నా ఈ గ్రంథ రచనా ప్రయత్నం. మీ ముందు నేను తృణ సమానుణ్ణి. నా మనసు తెలుసు. అయినా నన్ను కరుణించి మీ హక్కున చేర్చుకోండి. ఇక బుద్ధిని స్ఫురింపజేసే సద్గురుని స్మరించి త్రికరణ శుద్ధిగా వారి శరణుజొచ్చి భక్తితో వారి చరణాలను నమస్కరిస్తున్నాను. భోజన సమయంలో మధుర పదార్థాన్ని చివర వడ్డించే విధంగా గురువందనంతో వందన సమర్పణ సమాప్తి చేస్తున్నాను. ఓం నమో సద్గురుదేవ. చరాచరాలకు విశ్రామధామం మీరే. దయామయ. విశ్వమంతటికీ అధిష్టానం మీరొక్కరే. సప్తద్వీపాలతో నవఖండాలుగా ఉన్న పృథ్వీని అంటే భూమి మరియు సప్త స్వర్గాలను సప్త పాతాళాలను ఉద్భవింపజేసిన హిరణ్య గర్భాండమే బ్రహ్మాండమని ప్రసిద్ధి. ఈ బ్రహ్మాండానికి జన్మనిచ్చిన దానిని అవ్యక్తము లేక మాయ అని అంటారు. సద్గురు స్థానం ఆ మాయకు అతీతంగా ఉంటుంది. వారి మహిమను వర్ణించలేక వేదశాస్త్రాలు మౌనం వహించాయి. యుక్తి ప్రయుక్తులకు ప్రమాణాలు వారి వద్ద చల్లవు. సద్గురువు మిమ్ము దేనితో పోల్చాలన్నా అంతటా మీరే. దృష్టికి ఏవి కనిపించినా అవన్నీ మీరు స్వయంగా నటించే మీ రూపాలే. ఇటువంటి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ కరుణాసాగర స్వసంవేద్య సర్వాతీత అనాద్యనంత మీకు వందనం. నిత్యానంద పూర్ణకామ స్వప్రకాశ సర్వోత్తమ మంగళధామ ఆత్మారామ గురువర్య మీకు నా ప్రణామాలు. మీ స్తవనం చేయలేక వేదాలు శృతులు మౌనం వహించాయి. మీ గురించి తెలుసుకోవటానికి నా జ్ఞానం ఏపాటిది. జయ జయ సద్గురు కరుణాసాగర. జయ జయ గోదావరీ తీర విహార. జయ జయ బ్రహ్మ విష్ణు మహేశ్వర దత్తావతార. మీకు నమస్కారం. సద్గురువు లేకపోతే బ్రహ్మకు బ్రహ్మత్వం లేదు. అట్టి సద్గురువుకు ప్రేమగా అనన్య శరణు జొచ్చి పంచ ప్రాణాలను సమర్పించాలి. శిరస్సుతో పాదాలను వందనం, హస్తాలతో చరణ సంవాహనం, నయనాలతో ముఖావలోకనం, నాసికతో వారి చరణ తీర్థాన్ని ఆఘ్రాణం చేయాలి. శ్రవణాలతో సాయి గుణగణాలను శ్రవణం, మనస్సుతో వారి ధ్యానం, చిత్తంతో అనవరతం వారి చింతన చేస్తే ప్రాపంచిక బంధనం తొలగిపోతుంది. భక్తి శ్రద్ధలతో తనువు మనస్సు ధనం సద్గురు చరణాలకు సమర్పించి సద్గురు సేవలో ఆజన్మాంతం ఆయువు వెచ్చించాలి. అంటే ఆఖరి ప్రాణం పోయేంత వరకు ప్రతి క్షణము కూడా ఆ సాయినాథుడికి గురువుకు సమర్పించాలి అని. గురునామం, గురువు యొక్క సహవాసం, గురు కృప మరియు గురుచరణ పాయసం, గురు మంత్రం మరియు గురు గృహ నివాసం ఇవి అత్యంత ప్రయాసతో లభిస్తాయి. వీనితో ప్రచండ శక్తి ఉంది. ఇవి భక్తులను పరీక్షించి వారిని తెలియకుండానే మోక్షద్వారం వద్దకు నెట్టుకుంటూ తీసుకుని పోతాయి. గురు సాంగత్యం గంగాజలం వలె మనోమాలిన్యాలను ప్రక్షాళన చేసి నిర్మలం చేస్తుంది. మనస్సు వంటి చంచలమైనది మరొకటి ఉంటుందా? అటువంటి దానిని కూడా హరిచరణాలయందు నిశ్చలంగా స్థిరపరుస్తుంది. సద్గురు చరణ సేవయే మనకు వేదశాస్త్ర పురాణాలు. సద్గురు చరణాలయందు సాష్టాంగ వందనం మనకు యోగ యాగ తపస్సాధనలు. శ్రీ సద్గురువుకు యొక్క పవిత్ర నామం మనకు వేదశాస్త్రం సాయి సమర్థ. ఇదే మన మంత్రం, యంత్రం, తంత్రం కూడా ఇది ఒకటే. జగత్తు ఒట్టి మిథ్య అన్న జ్ఞానం మరియు బ్రహ్మ మాత్రమే సత్యం అన్న అనుభవ జ్ఞానం కలిగించే పరమార్థ ప్రాప్తి స్థితిని సాయి తమ భక్తులకు ప్రసాదిస్తారు.
పరమాత్మ సుఖం, పరమాత్మ ప్రాప్తి, బ్రహ్మానంద స్వరూప స్థితి ఇత్యాది శబ్ద జాలపు చిక్కుల్లో పడకుండా చిత్తవృత్తి ఆనందమయం కావాలి. ఎవరి చిత్తవృత్తి సర్వదా ఇట్టి ఆనంద స్థితిలో ఉంటుందో వారి మనస్సు ఎప్పుడూ సుఖంగా శాంతంగా ఉంటుంది. ఇదే పరమపద ప్రాప్తి. సాయి ఆనంద వృత్తికి గని. సదా సాగరంలా పరిపూర్ణంగా ఉండే సాయి వద్ద భాగ్యవంతులైన భక్తులకు పరమానందానికి కొరత లేదు. శివుడు శక్తి, పురుషుడు ప్రకృతి, ప్రాణం గతి, దీపం దీప్తి. ఇవి శుద్ధ బ్రహ్మ చైతన్యం యొక్క వికృతులు. ఇవి ఒక్కటే అయినా ద్వైత భావాన్ని కలిగిస్తాయి. ఏకాకి రమించలేడని శృతివచనం. అందువలన ఇతరులు సాంగత్యాన్ని కోరి బహుశ్యాం అనేకంగా మారుతానని పరబ్రహ్మ అనేకంగా మారి మరల ఏకత్వంలో మిళితమైపోవటం జరుగుతుంది. శుద్ధ బ్రహ్మస్థితి యందు పురుషుడు లేడు, ప్రకృతి లేదు. సూర్యుడు ఉన్న చోట పగలు రాత్రి ఎలా ఉంటాయి? గుణాతీతమైన మూల నిర్గుణ బ్రహ్మతత్వం భక్తుల శ్రేయస్సు కొరకు సత్వగుణ శోభితుడై సగుణ సాకార రూపంలో అవతరించిన సాయికి శరణు. వారి అనన్య శరణుజొచ్చిన వారి కష్టాలు తొలగిపోయాయి. అందువల్ల నా స్వార్థం కోసం వారి చరణాల యందు నా శిరస్సు ఉంచుతున్నాను. వాస్తవానికి సాయి నిర్గుణ నిరాకారులే అయినా భక్తుల భక్తిలోని ఆనందాన్ని అనుభవించటానికి భగవంతుడు భక్తుడు అన్న లీలను ప్రదర్శించాడు. ఆ ప్రేమ స్వరూపునకు నా సాష్టాంగ ప్రణామం. సకల జీవులలోని జ్ఞానశక్తికి అధిష్టానమైన చరాచరాలలో చైతన్యంగా ఉన్న ఆ ప్రేమ మయునకి ప్రణామాలు. గురుదేవా, మీరు మూర్తీభవించిన ఆనందం, మా ఆర్తుల కష్టాలను తీర్చేది మీరే. మా పరమ గతి, మా విశ్రాంతి ధామము మీరే. ఈ వందన సమర్పణ చివరి సర్వభూతాలలోనూ నన్ను సర్వజీవులకు వందనం చేసి వారు నన్ను తమ అక్కున చేర్చుకోవాలి అని ప్రార్థిస్తున్నాను. సర్వ జీవులకు వందనం చేయటం వలన ఈ జగత్తు లోపల బయట ఒకే ఆత్మగా అభేద రూపంగా వ్యాపించి విశ్వాన్ని పోషించి విశ్వంభరుడు ఆనందిస్తాడు. ఇక్కడితో వందన సమర్పణ పూర్తయినది. ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలో నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుండెవ్వడు, మూలకారణం వెవ్వడు, అనాది మధ్యలయుండెవ్వడు, సర్వముందానైన వాడెవ్వడు, వానాత్మ భువనీశ్వరునకు నమస్కరిస్తూ ఉన్నాను. సర్వాంతర్యామిగా ఆత్మస్వరూపుడిగా ఉన్నటువంటి మీ అందరికీ నేను పాదములు పట్టి వేడుకుంటూ ఉన్నాను. మీ ఆశీర్వాదాన్ని కోరుతూ ఉన్నాను. ఇక్కడితో వందన సమర్పణ పరిపూర్ణమైంది. ప్రారంభించిన పనికి చక్కగా జరగటానికి ఇది సాధనం. ఇదే ఈ గ్రంథం యొక్క మంగళాచరణం. ఇక ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని మనవి చేస్తాను. సాయిబాబా నన్ను అనుగ్రహించినప్పటికీ నుండి నేను అహర్నిశలు వారినే ధ్యానిస్తున్నాను. దానివల్ల భవభీతి నశిస్తుంది. నాకు వేరే జపతపాలు లేవు. సాయి యొక్క శుద్ధ సగుణ స్వరూపాన్ని అవలోకించటం ఒకటే. వారి సుందర వదనాన్ని చూస్తుంటే ఆకలి దప్పిక హరించుకుని పోతున్నాయి. ప్రపంచంలోని దుఃఖాలను మరిపించగల ఆ ఆనందం ముందు ఇతర సుఖాలు తుచ్చమైనవి. బాబా యొక్క నయనాలను చూస్తుంటే తమ్ము తాము మరిచిపోతారు. హృదయం నుండి ప్రేమ ఉప్పొంగి మనోవృత్తి ఆనందంలోకి విలీనమైపోతుంది. కర్మ, ధర్మ, శాస్త్ర, పురాణాలు, యోగ, యాగానుష్ఠాలు, తీర్థయాత్ర, పర్యటనలు, తపస్సు మొదలగు ఆచరణలన్నీ నాకు ఒక్క సాయి చరణాలే. గురువు యొక్క ఉపదేశానుసారం ప్రవర్తిస్తూ అనవరతం చిత్తవృత్తిని ప్రగాఢమైన శ్రద్ధాస్థితి యందు దృఢపరుస్తూ మనసుకు నిశ్చలమైన పరమశాంతి ప్రాప్తిస్తుంది. ఇదే కర్మ యొక్క అనుబంధ స్థితి. ఫలితంగా నాకు సాయి చరణాలయందు ఆసక్తి కలిగింది. దాని పరిణామంగా వారి అతర్క్య శక్తి అనుభవమైంది. నేను దానిని ఎంతని వర్ణించను. భక్తిని ఉత్పన్నం చేసే ఈ శక్తి సమర్థ సాయి చరణాలయందు ప్రీతిని పెంపొందిస్తుంది. మరియు ప్రపంచంలో ఉంటూనే ప్రపంచం నుండి నివృత్తి కలిగించి ఆనందాన్ని అనుభవింపజేస్తుంది. భక్తిని అనేకులు అనేక రకాలుగా నిర్వచించారు. వాని లక్షణాలను నా శక్త్యానుసారంగా సంక్షిప్తంగా మనవి చేస్తాను. స్వస్వరూపానందానుసంధానము భక్తి యొక్క ముఖ్య లక్షణమని వేదశాస్త్ర నిపుణులు, జ్ఞాన సంపన్నులు, ఆచార్యులు అన్నారు. పూజాదులలో ప్రేమను వ్యక్తం చేయటం అర్చన. భక్తి యొక్క లక్షణమని పరాశరుని పుత్రుడైన వ్యాస మహర్షి అన్నారు. అదొక రకమైన శక్తి, అదొక రకమైన భక్తి. గురుప్రీత్యర్థం ఉపవాసముండటం,
పారిజాతాది పుష్పాలను తీసుకువచ్చి గురువుగారి గృహ ప్రాంగణాన్ని శుభ్రపరిచి గోమయంతో అలకాలి. ఉపవనాలు అవి. తాము ముందుగా స్నాన సంధ్యాదులను ముగించుకొని గురుదేవుల కొరకు గంధం తీసి పంచాభిషేకానంతరం ధూప దీపార్చనలు చేసి తరువాత నైవేద్యం సమర్పించి హారతి నీరాజనాలివ్వటం మొదలగు వానిని భక్తి శ్రద్ధలతో ప్రేమపూర్వకంగా చేయటాన్ని అర్చనాభక్తి అని అంటారు. తమ హృదయంలో నిర్మలమైన శుద్ధ జ్ఞాన స్వరూపమైన చైతన్యాన్ని ప్రతిమామూర్తి యందు ఆమంత్రించి పూజించాలి. అర్చనాదుల అనంతరం ఆ చైతన్యాన్ని మరల తమ హృదయంలోనికి పూర్వస్థితి యందు స్థాపించాలి. గర్గాచార్యుల మతానుసారం మనస్సు హరి యొక్క గుణగణాలను సంకీర్తనలతో తల్లీనత చెంది హరియందు విలీనమైపోవటం మరి ఒక భక్తి లక్షణం. అఖండ ఆత్మానుసంధానంతో విహిత చరణ కలిగి కథా సంకీర్తనలలో పాల్గొనటం భక్తి లక్షణమని శాండిల్యుని వచనం. స్వహితాన్ని సాధించదలచిన వారు వేద విహిత కర్మలను ఆచరిస్తారు. తమ శ్రేయాన్ని చెడు కలిగించే అవిహిత నిషిద్ధ కర్మలను త్యజిస్తారు. ఏదైనా క్రియకు ఫలానికి కర్తను కానీ భోక్తను కానీ నేను నిజంగా కాను అన్న నిరహంకార భావం మనసున ఉద్భవించటం బ్రహ్మార్పణ యోగం. ఈ విధంగా కర్మలను ఆచరిస్తే సహజంగా నైష్క్రమ్యత సిద్ధిస్తుంది. కర్మ యొక్క కర్తృత్వాన్ని త్యాగం చేయవచ్చు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలగే దుర్భో మాతే సంగోష్ఠ్వ కర్మని అని గీతాచార్యుడు అలనాడు శ్రీకృష్ణునిగా చెప్పినటువంటి వచనమే ఈ కృష్ణ స్వరూపుడైనటువంటి సాక్షాత్ సాయినాథుడు వివరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా మనకి నాడు ఈ విధంగా కర్మలను ఆచరిస్తే సహజంగా నైష్క్రమ్య స్థితి సిద్ధిస్తుంది. కర్మ యొక్క కర్తృత్వాన్ని త్యాగం చేయవచ్చు. కానీ కర్మ త్యాగం ఎప్పుడూ సంభవం కాదు. అట్లని నీ కర్మలను చేయుట మానరాదు. కానీ కర్మ చేసిన తర్వాత వచ్చేటువంటి ఫలితం పైన నీకు అధికారం లేదు. ముళ్ళును ముళ్ళుతో తీసే విధంగా కర్మతో తొలగించాలి. ఆత్మను తెలుసుకున్న వెంటనే కర్మ పూర్తిగా నశించిపోతుంది. ఫలాపేక్ష పూర్తిగా లేకుండా ఉండటమే కోరికలను త్యజించడంలోని మర్మం. నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించటం శుద్ధ స్వధర్మమనబడుతుంది. సర్వకర్మలను భగవంతునికి సమర్పించి సర్వం మరిచిపోయి ఒక్క క్షణమైన నిశ్చలమైన మనసుతో ఉండటం నారదుడు వర్ణించిన మరొక రకమైన భక్తి లక్షణం. ఈ విధంగా ఒకటి కంటే మరొకటి విలక్షణమైన అనేక భక్తి లక్షణాలుండగా మనం కేవలం గురు కథాస్మరణతో భవసాగరాన్ని అవలీలగా కాళ్లకు తడి అంటకుండా దాటగలము. గురు కథా శ్రవణమందు ఆసక్తి కలిగి నేను దానిలో తల్లీనుడయ్యాను అంటే ఆనందించాను అని అనుభవ సిద్ధి అయిన కథా ప్రబంధాన్ని స్వయంగా రచించాలని అనిపించింది. నేను షిరిడీలో ఉండగా ఒకసారి బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళినప్పుడు అక్కడ బాబా గోధుమలను విసరటం చూచి నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ముందుగా ఆ కథను వివరిస్తాను, శ్రద్ధగా శ్రవణం చేయండి. ఈ సాయి సచ్చరిత దానిలో నుండి ఎలా ఉద్భవించిందో వినండి. ఉత్తమమైన కీర్తి గలవానికి గుణాలను వర్ణించటం మరియు ప్రేమపూరితమైన వారి కథలను చర్చించుకోవటం వలన చిత్తశుద్ధి కలిగి బుద్ధి వికాసమవుతుంది. వారి కథలను వారి గుణాలను వర్ణించి వారి లీలలను శ్రవణం చేస్తే భగవంతుడు ప్రసన్నుడై తాపత్రయ బాధలను తొలగించి దుఃఖాలను నివారిస్తాడు. ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవికమను త్రితాపాలను బాధ పడేవారు తమ ఆత్మహితాన్ని ఆనందాన్ని కోరుకునేవారు సాయి చరణాలను ప్రేమతో ఆశ్రయిస్తే ఆత్మసాక్షాత్కారానుభూతిని పొందగలరు. బాబా యొక్క దయాగుణాన్ని తెలియపరిచే అత్యంత ఆశ్చర్యకరమైన మధుర వృత్తాంతాన్ని సావధానులై చిత్తులై ఆలకించండి. ఒకరోజు ఉదయం బాబా దంతధావనం ముఖ ప్రక్షాళనం చేసుకుని విసరటానికి ఉపక్రమించారు. మొదట ఒక చేత పుచ్చుకుని గోధుమలున్న గోనె సంచి వద్దకు వెళ్ళారు. డబ్బాలో గోధుమలను చేటలోనికి తీసుకుని పోసుకున్నారు. ఒక ఖాళీ గోనె సంచిని నేలపై పరిచి దానిపై తిరగలిని ఉంచారు. విసిరేటప్పుడు దాని పిడి వదులై ఊడిపోకుండా గట్టిగా బిగించారు. తరువాత చేతిపైని చొక్కాను పైకి లాక్కొని తిరిగి ముందు కాలు చాపుకుని కూర్చున్నారు. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఇలా విసరటంలో వీరి ఉద్దేశం ఎప్పుడూ ఏమీ సంగ్రహించని ఆశించని వారి ఈ బాధ ఎందుకు అని తిరగలి పిడిని చేతపుచ్చుకుని మెడను కిందకు వంచి కూర్చుని తమ చేతులతో స్వయంగా తిరగలిని త్రిప్పుతూ గోధుమలను విసరసాగారు.
సాధువులను అనేకలను నేను చూచాను, కానీ ఇలా తిరగలి పిండి విసిరేవారు వీరొక్కరే. గోధుమలను విసరటంలో సుఖమేమిటో ఆ కౌతుకం వారికే తెలియాలి. ఆశ్చర్యచకితులై జనం ఆ వింతను చూస్తున్నారే కానీ ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. ఊరిలో వారికి ఈ విషయం తెలిసిన వెంటనే స్త్రీలు పురుషులు అంతా వచ్చారు. పరుగు పరుగున వచ్చిన స్త్రీలు అలసిపోయారు. నలుగురు స్త్రీలు బాబా యొక్క చేతిని వదిలించి తిరగలిపిడిని లాక్కున్నారు. బాబా వారితో దెబ్బలాడారు. అయినా వారు బాబా లీలను వర్ణించే గీతాలను గానం చేస్తూ విసరసాగారు. ఆ స్త్రీల యొక్క ప్రేమను గని అరువు తెచ్చుకున్న కపట కోపం చల్లబడి బాబా ప్రేమగా వారిని చూచి నవ్వసాగారు. స్త్రీలు 4 సేర్ల గోధుమలను విసిరారు. చేటాలు ఖాళీ అయ్యాయి. ఆ స్త్రీలు మనసులలో ఆలోచన తరంగాలు నిరాటంకంగా నాట్యం చేయసాగాయి. భిక్షావృత్తితో జీవించే బాబా స్వయంగా రొట్టెలు చేసుకోరు. ఈ పిండి ఏం చేస్తారు? వారికి ఇల్లు వాకిలి సంసారం భార్య పిల్లలు లేరు కదా. వారు ఒకే ఒక్కరు. వారికి ఇంత పిండి ఎందుకు అని స్త్రీలు తమ మనసులలో తలపోయసాగారు. బాబా పరమ కృపాళు. వారి లీల మనులను సంతోషపెట్టడానికి ఇప్పుడు ఈ పిండిని అంతా మనకు ఇస్తారు అని ఒక స్త్రీ అన్నది. 4 భాగాలుగా చేసి ఒక్కొక్క భాగం చేసి మనకు ఇచ్చేస్తారని వారంతా మనసులో అనుకున్నారు. కానీ బాబా లీలలు బాబాకే తెలుసు. అవి ఎవరికీ అంతుపట్టవు. బాబాను దోచుకోవాలని స్త్రీలకు లోభబుద్ధి పుట్టింది. గోధుమలు అయిపోయి పిండి తయారైంది. స్త్రీలు తిరగలని గోడకు ఆనించి పెట్టారు. చాటలతో పిండిని నింపుకోవటానికి ఇళ్లకు పట్టుకొని వెళ్ళటానికి సిద్ధమయ్యారు. అంతవరకు బాబా ఏమీ మాట్లాడలేదు. కానీ ఆ 4 స్త్రీలు పిండిని పంచుకున్నాక వారు, మీ బాబు సొమ్ములాగా పిండిని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు? దీన్ని పట్టుకొని పోయి గ్రామ సరిహద్దులలో చల్లివేయండి. తేరగా దొరికింది కదా తిందామని పరుగున వచ్చారు. ఇలా నన్ను దోచుకోవాలనుకుంటున్నారా? నేనేం మీకు గోధుమలు బాకీ పడి ఉన్నానా? పిండి పట్టుకొని వెళ్ళాలనుకుంటున్నారు అని అన్నారు. తమ లోభ ప్రవృత్తులకు స్త్రీలు తమలో లజ్జితులయ్యారు. వెంటనే గ్రామ సరిహద్దులకు వెళ్ళిపోయారు. బాబా యొక్క చర్యలకు కారణం మొదట ఎవరికి అర్థం కాలేదు. కానీ సహనంతో ఉంటే బాబా లీల యొక్క పరిణామం అర్థమవుతుంది. బాబా ఎందుకు ఇలా చేశారని నేను జనులను ప్రశ్నించగా వారు బాబా అలా చేసి మహమ్మారి కలరా రోగాన్ని పూర్తిగా తొలగించారు. అవి గోధుమలు కావు. మహమ్మారి కలరాను బాబా పిండిగా విసిరి దాని గ్రామ సరిహద్దులలో చల్లించారు. ఆ విధంగా పిండిని కాలువ గట్టున చల్లినప్పటి నుండి కలరా వ్యాధి వెనుతిరిగి చెడు రోజులు వెంటనే పోయాయి. అది బాబా యొక్క కౌశలం. ఊరిలో కలరా వ్యాధి ప్రబలి ఉండటంతో సాయిబాబా ఈ ఉపాయం చేశారు. దానితో కలరా వ్యాధి పోయి ఊరిలో ప్రశాంతత నెలకొన్నది. పిండి విసిరిన దృశ్యాన్ని చూచి నాకు కుతూహలం కలిగింది. ఈ చర్యకు దాని పరిణామానికి గల కార్యకారణ సంబంధం ఏమిటి? దానిని ఎలా సమన్వయపరచాలి? గోధుమలకు కలరాకు ఏమి సంబంధం? అంతు పట్టని ఈ చర్యను కని ప్రబంధాన్ని వ్రాయాలనే సంకల్పం కలిగింది. క్షీరసాగరం పైన లేచే తరంగాల వలె నా అంతఃకరణం ప్రేమ తరంగాలను ఉప్పొంగింపజేశాయి. బాబా యొక్క మధుర గాథను మనసారా గానం చేయాలని కోరిక కలిగింది. మంగళాచరణం ముగిసింది. ఆప్తులకు మిత్రులకు సాధు సత్పురుషులకు సద్గురువులకు వందనం సమర్పణ జరిగింది. హేమాడ్ సాయి శరణుజొచ్చి తర్వాత అధ్యాయంలో గ్రంథ రచనకు ప్రయోజనం, గ్రంథకర్త యొక్క యోగ్యత మరియు అనుబంధం గురించి తమ బుద్ధికి స్ఫురించిన విధంగా తెలియజేస్తాడు. శ్రోతలు నిశ్చల మనస్సుతో ఆలకించండి. శ్రోతలకు వక్తకు శ్రేయస్సును కలిగించే ఈ సాయి సచ్చరిత రచన హేమాడ్ పంత్ ఎవరు అన్న విషయం తర్వాత విదితమవుతుంది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో మంగళాచరణమును ప్రథమోధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం నమః శివాయ. ఓం నమః